అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఆదిపరాశక్తి రూపం సకల ఐశ్వర్యాల ప్రదాయిని శ్రీ మహాలక్ష్మికి నమస్కరిస్తూ నేటి పంచాంగం శ్రీ విశ్వవసునామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం శుక్రవారం 29వ తారీఖు ఆగస్ట్ 2025 తిథి శుక్ల షష్ఠి సాయంత్రం 5:41 వరకు తదుపరి సప్తమి నక్షత్రం స్వాతి ఉదయం 10:29 వరకు తదుపరి విశాఖ యోగం బ్రహ్మం పగలు 12:29 వరకు తదుపరి ఐంద్రం కరణం కౌలవ పగలు 12:42 వరకు తదుపరి గరజి శుభ సమయములు ఏమీ లేవు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు తిరిగి మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. మన నిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీదియా హోమం వారు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దశమహావిద్యల హవనములు, దుర్గాష్టమికి చండీ హోమము, విజయదశమికి మహామంగళ పూర్ణాహుతి చేయుటకు సంకల్పించారు. పాల్గొనదలచిన వారు 7845688017 నంబర్ను సంప్రదించండి. నిన్నటి ప్రశ్నకు సమాధానం: జయద్రుదుడిని సైంధవ అని ఎందుకు పిలుస్తారు? సమాధానం: సింధు రాజ్యానికి రాజు గనుక సైంధవ అని అంటారు. ఈ రోజు ప్రశ్న: సైంధవుడికి శిరచ్ఛేదనం చేసినది ఎవరు? సమాధానం కామెంట్స్ లో తెలపండి. నేటి రాశి ఫలాలు: ముందుగా మేషం, స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృషభం, ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. మిథునం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కర్కాటకం, ఆర్థిక విషయాలు నిరాశను కలిగిస్తాయి. సింహం, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కన్య, ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. తుల, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. వృశ్చికం, గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ధనుస్సు, చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. మకరం, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. కుంభం, దీర్ఘకాలిక రుణభారం పెరుగుతుంది. మీనం, ఆప్తులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదాశీర్వచనం అందించబడును. सर्वेषाम् आस्तिक महाजनानां तत्तत् गोत्राणां तत्तं नामधेयानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिर्भूयात् भवन्तो महान्तो न गृह्णन्तो भास्तु। सर्वेषाम् आस्तिक महाजनानां साग्र शतमृजपरिजन्तो सुखेन जीवन सिद्धिर्भूयात् भवन्तो महान्तो न गृह्णन्तो भास्तु। सर्वेषाम् आस्तिक महाजनानां जातकरीत्या गोचाररीत्या ये ग्रहाः रिक्तस्थानेषु स्थिताः तैस्तैः क्रियमाण करिष्यमाण सूचित भावित आगामि वर्तमान वर्तिष्यमाण दुष्टारिष्टपरिहारद्वारा सततो शुभफलवाप्तिर्भूयात् भवन्तो महान्तो न गृह्णन्तो भास्तु। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.